ఈరోజు నమనమలాడే సోరకాయ మెంతి కూర వండుకుందాము. ఇదిగో ఈ సోరకాయ అయితే ఒకటి తీసుకున్నా, ఈ సైజ్ అయితే ఈ సైజు సోరకాయకు ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నా, కొత్తిమీర, మెంతి కూర ఎక్కువ తీసుకోవాలి. ఇదిగో మెంతి కూర ఒక కట్ట తీసుకున్న, దాదాపు ఈ మెంతి కూర ఎక్కువ తీసుకొని ఈ సోరకాయ మెంతి కూర ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఈ సోరకాయను అయితే పైన పొట్టు తీసుకొని కడిగేసుకుందాము. పైన పొట్టు అయితే తీసుకోవాలి. ఇట్లా ఇది మనందరికీ తెలిసిందే, సోరకాయ అయినా బీరకాయ అయినా ఇట్లా పైన పొట్టు అయితే తీసుకోవాలి. ఈ పొట్టు కూడా, ఈ సోరకాయ పొట్టుతో కూడా ఇది పచ్చడి చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకుంటే. ఈ పొట్టును తీసుకొని శుభ్రంగా కడుక్కొని పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి కూడా ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తా. ఫస్ట్ అయితే సొరకాయ కూర వండుకుందాము. ఈ సొరకాయనైతే ఇట్లా పొట్టు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కడిగేసుకోవాలి. కొంచెం ముక్కలు సన్నగా తరుక్కుంటే తొందరగా ఉడుకుతుంది. సన్నగా తరుక్కోవాలి ముక్కలు అయితే అన్నీ కూడా. ఫస్ట్ ముక్కలన్నీ సొరకాయ ముక్కలు ఇట్లా సన్నగా తరుక్కోవాలి. ఎందుకంటే ఇందులో మనం వాటర్ పోసుకోము కాబట్టి పెద్దగా కడిగేసుకుంటే చక్కగా ఉడకదు, అందుకే సన్నగా తరుక్కోవాలి. ఇట్లా ఇందులో వేసేటి అన్నీ కూడా కడిగేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, ఇదిగో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మెంతి కూర, కొత్తిమీర, ఎల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే ఈ సోరకాయ ఈ చల్లగాలం వండుకుంటే జలుబు చేస్తుంది అని అంటారు. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే అస్సలు సర్ది కాదు, జలుబు చేయదు. అందుకే ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ ఎల్లిపాయలు అయితే పొట్టు తీసుకొని ఇప్పుడైతే ఇట్లా పెట్టిన ఇవి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. దంచి వేయడం కాదు, కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని వేడైనాక కడాయి సరిపోను నూనె పోసుకోవాలి. మనం వండుకునే కూరకు సరిపోను పోసుకుంటే సరిపోద్ది. నేనైతే మనం ఒక కూర వేసుకునే గంటెతో ఒక్క గంటెడైతే అవుతుంది. ఈ నూనె సరిపోద్ది. మీడియం సైజు గంటెతో గంటెడైద్ది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకున్నాక ఎండుమిర్చి ఒక 2-3 వేసుకొని అవి కొంచెం చిటపటనంగా ఈ ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు అయితే ఇట్లా దుంచేసుకోవాలి.
తాలింపు వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇన్ని పచ్చిమిర్చి వేస్తాను అనుకోవద్దు, ఎందుకంటే ఇవి కారం లేదు మిర్చి, అందుకే వేసిన ఎక్కువ. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఒక చెంచా మీద కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇందులో నేను కరివేపాకు మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఎందుకంటే ఇందులో కరివేపాకు వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మెంతి కూర వేసుకోవాలి. ఇదంతా కూడా నూనెలో మంచిగా గోలాలి. ఇట్లా వండుకున్నప్పుడే ఈ సొరకాయ కూర టేస్ట్గా కమ్మగా మంచిగా ఉంటుంది. ఇవన్నీ కూడా వేసి ఇట్లా వండుకున్నప్పుడే మంచిగా ఉంటుంది. ఈ సొరకాయ కూర తినంది ఎందుకు అనిపిస్తుంది, అంత టేస్ట్గా అంత కమ్మగా ఉంటుంది. ఇదంతా కూడా కొంచెం దగ్గరికి వచ్చేదాకా వేగాలి, గోలాలి. ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరికి వచ్చింది కదా, ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఈ మెంతి కూర ఇదంతా కూడా ఇట్లా మంచిగా గోలినాక ఇందులో అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా నేను, ఎందుకంటే సొరకాయ అట్టిగా వండుకున్నప్పుడు పప్పు పోసిన టమాటో వేసిన అప్పుడు వేస్తా అల్లం వెల్లుల్లి పేస్ట్. కర్రీ ఇట్లా అట్టిగా వండినప్పుడు ఇట్లా ఈ ఆకుకూరలతో వండినప్పుడు. ఇప్పుడు సొరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టి వండుకోవాలి, ఎందుకంటే సిమ్లో పెట్టుకున్నప్పుడే సొరకాయల ఎసరు ఊరుతుంది, నీరు ఊరితే సొరకాయ ఉడుకుతుంది. మనం ఎందుకంటే ఇందులో ఎసరు పోయాం కదా, అందుకే సిమ్లో పెట్టుకొని వండుకోవాలి. స్టవ్ అంతా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే అదే ఉడుకుతుంది. ఇలా నీరు ఊరుతుంది, ఉడుకుతుంది. కొంచెం టైం పడుతుంది ఉడకడానికి కూడా, ఎందుకంటే తొందరగా కావాలంటే కాదు, ఉడుకుతుంది సొరకాయ. అంతా ఒక్కసారి ఇట్లా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే అంత దగ్గరికి వస్తుంది, మంచిగా ఉడుకుతుంది. ఇట్లా మధ్యలో మూత తీసుకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా ఊరుతుంది ఈ సొరకాయల నీరు. ఈ నీరుతో ఈ సొరకాయ ఉడుకుతుంది. ఇట్లా కలుపుకోవాలి. ఇదిగో ఇట్లా ఊరుతుంది కదా, ఉల్లిపాయలు కానీ సొరకాయలు కానీ బీరకాయలు కానీ ఇట్లాటంలా ఇట్లా ఊరుతుంది నీరు. దీంతో ఉడుకుతుంది కూర. టమాటాలు కానీ అన్ని కూరగాయల్లో ఊరదు. ఇప్పుడు దొండకాయ కానీ బెండకాయ కానీ అందులో ఊరదు, నీరు ఊరదు. ఈ సొరకాయల బీరకాయల ఊరుతుంది ఇట్లా. అందుకే ఇంట్లో మనం ఎసరు అదే నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా
కొంచెం ఈ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇట్లా వండుకుంటే సరిపోద్ది. టేస్ట్గా కమ్మగా ఉంటుంది. మనం ఎసరు పోస్తే నీళ్ళు పోస్తే నీరు నీరు ఉంటుంది కూర. ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి దగ్గరికి వచ్చేదాకా. ఇదంతా కూడా మంచిగా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇట్లా అడగంటుకోకుండా కలుపుకోవాలి. 4 సార్లు కలుపుకుంటే కానీ ఈ కూర ఉడకడం అయిపోద్ది, ఉడుకుతుంది. ఇట్లా కలుపుకోవాలి. మూత పెట్టుకుందాం. ఒక్కసారి మూత తీసి కలుపుకుందాము. ఇట్లా దగ్గరికి రావాలి. ఇప్పుడైతే ఈ కూర ఉడికినట్టే. కొద్దిసేపు కొత్తిమీర వేసుకొని ఉంచుకుంటే సరిపోద్ది. ఉడకనిస్తే ఇట్లా దగ్గరికి మంచిగా ఇట్లా ఉడికినప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోయినాయి కదా, ఈ సొరకాయ ముక్కలు. సొరకాయలు ఎక్కువ నూనె కూడా ఇముడదు, ఎక్కువ పోసుకోవద్దు అంతే, ఎందుకంటే మీద వేరుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకనిద్దాము. కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇట్లా దగ్గరకు ఉడకాలి. ఇట్లా దగ్గరకు ఉడికినప్పుడే ఈ కూర మంచుకుంటుంది, లేకుంటే నీరు నీరు ఉంటుంది. ఇట్లా మంచిగా వెన్నలాగా ఉడకాలి మంచిగా. ఇట్లా చూసారు కదా, ఇట్లా వండుకున్నప్పుడే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీకైనా, పూరికైనా, రైస్కైనా, దేనికైనా ఇష్టంగా తినచ్చు ఈ కూర. అయితే అన్ని ముక్కలు కదా, సొరకాయ ముక్కలు ఇట్లా ఉడికితే ఇంత దగ్గరికి వస్తే ఈ కూర అవుతుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఈ కూర ఉడికినట్టే. ఇంత వేసుకుంటే సరిపోని అన్నం తినచ్చు చాలా ఇష్టంగా. చూసారు కదా, ఇప్పుడు ఇది మనము స్టవ్ ఆపేసుకుందాము. ఆపేసుకొని ఒక కటోరల తమ్మునేనుకు తీసుకుందాము. ఇది కటోరలు తీసుకొని తమ్మునేను వేద్దాము. సోత్తనే నీళ్ళైతే ఊరుతున్నాయి, తింటేనైతే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. తెలంగాణ సొరకాయ కూర. మా ఇంట్లోనైతే తెలంగాణలో ఇట్లనే వండుతారు కూరలు. ఈ సొరకాయ పులుసు అయినా పెట్టుకోవచ్చు. చింతపండు సూపు పోసుకొని చింతపండు సూపుతో కూడా ఇది సొరకాయ పులుసు పెట్టుకోవచ్చు. సొరకాయ పప్పు వేసుకోవచ్చు. సొరకాయ టమాటా వండుకోవచ్చు. సొరకాయ రొయ్యలు వండుకోవచ్చు. సొరకాయ అట్టి ఎండు చేపలు వండుకోవచ్చు. సొరకాయ ఎండు రొయ్యలు వండుకోవచ్చు. ఇది ఎన్ని రకాలైన సొరకాయ శనగపప్పు కూడా వండుకోవచ్చు, పెసరపప్పు కూడా వండుకోవచ్చు. ఇది ఎన్ని రకాలైన వండుకోవచ్చు. సొరకాయ గారెలు చేసుకోవచ్చు, సొరకాయ పచ్చడి చేసుకోవచ్చు, అన్ని రకాలు చేసుకోవచ్చు. సొరకాయతోటి చాలా టేస్ట్గానైతే ఉంటుంది. ఇట్లా అయితే ఉంటుంది. చూసారు కదా ఎట్లున్నదా.
ఇదిగో చూసారు కదా, సొరకాయ కూర అయితే వండడం అయిపోయింది. ఈ సొరకాయ కూర మీలో ఎందరికి ఇష్టమో కామెంట్ చేయండి. తిన్నాక వండుకొని మీరు కూడా కామెంట్ చేయండి. ఇదైతే ఇట్లుంటుంది సొరకాయ కూర. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి చివరి దాకా చూసి మీరు కూడా వండుకొని తిన్నాక ఎట్లున్నది అన్నది కామెంట్ చేయండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ వంట